మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే తెలంగాణ తీసుకుందాం. ఇగో నమస్తే తెలంగాణలో ఎట్లుంటుందో చూడురి. బడ్జెట్ అనేది ఇలా లేనే లేదు, కనిపించేది పేపర్లో. బడ్జెట్ ముచ్చట అనేదే కనిపించేది. ఏమున్నా ఈడ అయ్య ఫోటో, ఏ కొడుకు ఫోటో వేస్తారో ఏరో వచ్చింది కొడుకుది వచ్చింది, బావది వచ్చింది, అయ్యేది ముగ్గురిది. ఇగో అక్కది కూడా రావాలి, వచ్చిందా మరి మీద రాలేదు. రాయి మీద ఏనట్టుంది పాపం, నల్గొండ డిస్టిక్ కదా, ఏలే ఇట్లుంటుంది. కేసీఆర్ ఎప్పుడైతే ఏ కిట్లు అయితే నువ్వు అందజేసినావో అది అవే కిట్లు మళ్ళీ నువ్వు వాడినే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కేసీఆర్. ఎందుకంటే బండ్లు పోయి ఓడలు పోయి బండ్లు అవుతాయి. నువ్వు అమ్మ ఒడి కిట్ అంటుంటివి, ఆ ఒడి కిట్టు, మన ఈ ఒడి కిట్టు ఇచ్చినావు, బాలింత కిట్లు కూడా ఇచ్చినావు. బట్ ఇవాళ నువ్వు కిట్ అందుకోవాల్సి వచ్చింది అసెంబ్లీలో. అది ఎవరి చేతిలో? ఒక స్పీకర్ చేతుల మీదుగా నువ్వు కూడా ఒక కిట్ అందుకోవాల్సి వచ్చింది. రోజులు ఎప్పుడు మనవి కావు, అధికారం ఎప్పుడు మనది కాదు. ఎవరికి ఏది చేయాలనో అది చేసేది ఉండే, నువ్వు చేయలే. జనాలని నిండా ముంచిన వ్యక్తి అంటే ఒక కేసీఆర్ ఒక్కడి తెలంగాణలో. ఇప్పటిదాకా అదే మాట్లాడి నిన్నారెడ్డి అన్న, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు కూడా మళ్ళీ నువ్వు పూనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ నువ్వు అదే స్థానంలో అక్కడికి పోయే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయకపోవచ్చు. ఎందుకంటే ఈసారి మూడోసారి, ఇక నాలుగోసారి నీకు ప్రమాణ స్వీకారం ఉండదని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఉండదు కూడా. ఎందుకంటే నువ్వే చెప్పినావు, పొట్టోన్నెత్తి పొడుగొడు కొడితే పొడుగొన్నెత్తి పోషమ్మ కొడతాను. మమ్మల్ని జర్నలిస్టులను నిండా ముంచిందంటే ఒక కేసీఆరే. ఇది 100% చెప్తున్నా. జర్నలిస్టులను ముంచింది అంటే కేసీఆర్. ఇప్పటికైనా జర్నలిస్టులు కూడా సోయికి రావాలి. సోయికి వచ్చి ఎవరు ఏందనేది తెలుసుకొని బయటకు రండి. ఇంకొకటి మనకి ఇవాళ ఒకటి చాలామంది మనకు ఫోన్ చేసిరు. ఇవాళ ఏం చేసిరంటే పెన్షన్స్ ఇంప్లిమెంటేషన్ అయిన పెన్షన్స్ వస్తలేవు, ఆ పెన్షన్స్ గురించి ఒకసారి మాట్లాడురన్న. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు అమలైనవి ఆ పెన్షన్స్, ఇంతవరకు ఇంకా రాలేదు. దాదాపు 6 నెలల దాటింది. కొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది అడిగిర్రు. అది కూడా ఇంకెక్కడనో కాదు, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచే చాలామంది పెన్షన్ల గురించి అడిగిర్రు. దయచేసి ఆ పెన్షన్స్ రేవంత్ రెడ్డి అన్న ఆ పెన్షన్స్ వచ్చేటట్టుగా కొంచెం తొందరగా ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్టుగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే మాకు పెన్షన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో కూడా చాలామంది ఓటేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని తొందరగా ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్టుగా చూడండి కొంచెం ప్లీజ్.